అలీ గారికి. నా పేరు వెంకట్, 10 టీవీ సార్. సార్ ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేంటి సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది అయిపోయింది. కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్. సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండడం వల్ల అర్జున్ అంతేనా బిజీగా ఉంటాం వల్ల అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదని అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు అడిగితే బాగుంటుందేమో. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని. డెఫినెట్గా ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం, అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత అయినా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు, చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారా, వెనకాల మిమ్మల్ని అడుగుతున్నాను, గారిని అడుగుతారా? లేదు మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీస్తే వెళ్తారా అవకాశం ఉంటే? అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో. సార్ ఎందుకు చేయవు సార్, మేము ఉన్నదే దానికోసం, డెఫినెట్గా చేస్తాం. పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. 3 పూలు, మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే గిరి గారు. అర్జున్ గారు సార్ ఇక్కడ. హాయ్. హలో సార్. సార్ మీకు మీతో వెంకట్ గారు, యాక్చువల్లీ మన సినిమాలో ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఈవెంట్కి వస్తున్నారు సార్. అందరూ ఒక ఈవెంట్ రాకుండా ఫస్ట్ నుంచి కూడా ఎల్బి శ్రీరామ్ గారు, మీరు టీజర్లను చూసుంటే ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రఘుబాబు గారు అందరూ వచ్చారు, బ్రహ్మానందం గారు, ఇప్పుడు ఆలీ అన్న వచ్చారు, నాజర్ గారు వచ్చారు, రేపు ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారు, అది మళ్ళీ మనం కలుస్తున్నాం ప్రెస్ మీట్కి. అలాగే అందరూ వస్తున్నారు డేట్స్ని బట్టి. అదే సార్, ఇందాక క్లైమాక్స్ చూస్తుంటే వాళ్ళందరూ చూసేటానికి ఒబ్బా బెలే ఉంది, మొత్తం కాంబినేషన్ అంతమందిని ఒకే వేదిక మనం చూడలేము. 6 నెలలు పట్టింది సార్ అంతమందిని ఒక దగ్గర తెచ్చుకోవడానికి, ఒక క్లైమాక్స్ అంత కాంబినేషన్ సెట్ చేయడానికి 6 months అబోనే పట్టింది సార్ ఆ ఫ్రేమ్ అలా పెట్టడానికి. సో ఇక్కడ అంతమంది ఉండాలన్నా కానీ ఇంకో 6 నెలలు అయింది, లోపు సినిమా అయిపోతుందేమోనని 1 by 1 పిలుచుకుంటూ వస్తున్నాను సార్. అర్జున్ గారు హాయ్ అండి. ఎస్ హాయ్ సార్. జనరల్గా నాటకాలు ప్లే చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దానికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుసు దానికి కనుక కష్టం ఏంటనేది. అండ్ మీరు పర్టికులర్గా నాటకాల సైడ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను కరెక్షన్ సార్, నేను నాటకాల సైడ్ నుంచి రాలేదు సార్, నాకు నాటకాలకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాతోనే సంబంధం. ఓకే, బట్ తెలియపోయినా ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకోవడానికి రీజన్ అది ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను ఈ లవ్ స్టోరీ చేస్తాను, ఈ యాక్షన్ స్టోరీ చేస్తాను, ఈ హీరోతో చేస్తాను అన్నారు, నేను ఈ కథతో చేద్దామని అనుకున్నాను, అంతే సార్. ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్. మీకు అంటే అర్జున్ గారు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి తీసుకున్న మెయిన్ స్టాండ్ ఏంటి సార్? ఈ కథ చెప్పిన తర్వాత నాకు చాలా బెస్ట్ స్టోరీ ఉంది, ఇది లవ్ స్టోరీ ఉంది, మొత్తం ఇంత ఆర్టిస్ట్ ఉంది, అంత మొత్తము ఇంత ఆర్టిస్ట్లో చేస్తే బాగా అవుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్తే నాకు కరెక్ట్ అనిపించింది అది.
ఎందుకంటే ఆ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కూడా బాగా ఉంది ఈ సినిమాలో. ఈ నాటకం చేసి ఆ నాటకవాడికి జీవనం ఇచ్చేసి ఫాదర్ మదర్ అందరికీ కృషి చేస్తున్నాం హీరో అండ్ హీరోయిన్ అందరికీ. నెక్స్ట్ అలీపై చెప్పిన ఒక్క మాట అడిగిన అక్కడ, ఈ నాటకం ఒక నిర్దేశకం ఆగాలి చెప్పినావు కదా అలీపై, ఒక నాటకం నిర్దేశన ఆగాలి. ఎందుకంటే నిదర్శనం సారీ హిందీ మే బోలతే అచ్చా रहता సార్ అంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు, ఇందాకే మాట్లాడొచ్చు కదా మీరు. పాప అభి గారు ప్రాంప్టింగ్ లేకుండా బాగా మాట్లాడుతున్నారు. ప్రాంప్టింగ్ ఇవ్వలేదు అభి గారు, ఇచ్చే టైం ఇవ్వలేదు. అలీ భయ్య, ప్రకాష్ రాజు మొత్తం అందరూ చూస్తేనే ఒక్క నాటకం లేదు, అది మొత్తం ఇంతమంది చూస్తే నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంది అంటే నాకు హ్యాపీ. అది ఇంతమంది చూసిన తర్వాత నా హ్యాపీ. ఎందుకంటే ఒకరికొకరికి సినిమాలో అక్కడిక్కడ చూస్తాం, నా ప్రొడక్షన్లో ఇంతమంది చేసినాం అంటే నా దైవం, అది నా దైవము, డైరెక్టర్ గారి దైవము, హీరో గారు కూడా. అందరూ ఇంతమందిలో చేసిన ఇంత సినిమా అందరూ వచ్చి చూస్తేనే నాకు కూడా హ్యాపీ. మొత్తం నెక్స్ట్ సినిమా చేయాలి అంటే నాకు హ్యాపీ. అది థ్యాంక్ యూ. అలీ గారు సార్, మీరు చూసిన మీకు నచ్చిన నాటకం ఏది సార్? ఎందుకంటే ఇది దాని బేస్ మీద వచ్చింది కదా, సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళ బుట్టలు వేసేసి వద్దులండి వెళ్ళిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సీక్రెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా, అంబాసిడర్ బకెట్ సీట్స్ ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అత ఏమిటి అనేవాడు ఎప్పుడెల్లో కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను అది దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు. దాన్ని మా అమ్మ కాపాడేది ఇలాగా. కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని. షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని తీసుకురండి, ఆడు ఉన్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అని ఎవరు. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.